కథాస్రవంతి జాగృతి వారపత్రిక దీపావళి వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ ఎత్ర నార్యస్తు పూజ్యంతే. రచన శ్రీ పాణ్యం దత్తశర్మ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ పాణ్యం దత్తశర్మ 1957 సంవత్సరంలో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రిగారు బ్రహ్మశ్రీ పౌరాణికరత్న శతావధాని పాణ్యం లక్ష్మీ నరసింహశాస్త్రి గారు, తల్లి శ్రీమతి లక్ష్మీ నరసింహ గారు. స్కూల్ ఫైనల్ వరకు వెల్దుర్తి జెడ్పీ హై స్కూల్లో చదువు తర్వాత వ్యవసాయం చేస్తూ ఇంటర్, డిగ్రీ, ఎంఏ ఇంగ్లీషు, ఎంఫిల్ వరకు ప్రైవేటుగా చదువు కొనసాగించారు. 1984 సంవత్సరంలో ఇంటర్ విద్యాశాఖలో ఆంగ్లోపన్యాసకునిగా ప్రవేశించి ప్రిన్సిపాల్గా, ఇంటర్మీడియట్ బోర్డులో ఉపకార్యదర్శిగా, రీడర్గా సేవలందించారు. 2016 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. దాదాపు 40 కథలు, 30 కవితలు రాశారు. కొన్ని సాహిత్య విమర్శనా వ్యాసాలు వివిధ ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి. అందులో కొన్నింటికి బహుమతులు, పురస్కారాలు దక్కాయి. 2019 సంవత్సరంలో ఇండియన్ పొయిటిక్ కాన్ఫ్లుయెన్స్ ఆథర్స్ ప్రెస్ న్యూఢిల్లీ వారిచే వారి ఆంగ్ల కవితా సంకలనం గార్లాండ్ ఆఫ్ పోయమ్స్ ప్రచురించబడింది. తెలంగాణ పొయిటిక్ ఫోరం వారిచే 2020 సంవత్సరంలో పోయిట్ ఆఫ్ ప్రొఫౌండిటీ అన్న బిరుదు ప్రదానం జరిగింది. 2021 సంవత్సరంలో చంపకాలోచనం అనే ఖండకావ్యాన్ని ప్రచురించారు. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్, బుక్ ఫ్లూయెన్స్, స్వాధ్యాయ తెలంగాణ, భాషా సాంస్కృతిక సంస్థ వంటి వేదికల్లో సాహిత్య ప్రసంగాలు చేశారు. ఢోన్ పట్టణం, బేతంచెర్ల రోడ్డు. ముగ్గురాళ్లు పచ్చసుద్ద గ్రైండ్ చేసే ఫ్యాక్టరీలు చేస్తున్న రొద, వెలువరుస్తున్న దుమ్ములో ఆ ప్రాంతమంతా కాలుష్యం అలుముకుని ఉంది. ఫాతింబి ఒంటింట్లో జొన్న రొట్టెలు చేస్తుంది. చిన్న రేకుల షెడ్ అది. ఒక పెద్ద గది, దానిని ఆనుకుని వంటిల్లు. వెనుక కొంచెం స్థలం ఉంది. దాంట్లోనే జల్లాది అంటే బాత్రూం, పాయిఖానా ఉన్నాయి. అవి కూడా ఇనుపు రేకులు అడ్డంగా పెట్టి ఏర్పాటు చేసినవే. రెండింటికి పైకప్పులు లేవు. తలుపులకు బదులు గోని పట్టాలు వేలాడదీయబడి ఉన్నాయి. గ్యాస్ పొయ్యి మీద ఒక బర్నర్ మీద రాగి సంకటి ఉడుకుతోంది. ఒక దాని మీద రొట్టెలు కాలుతున్నాయి. సమయం ఉదయం 7 గంటలు కావస్తోంది. ఖాదర్వలి నిద్రలేచాడు. పెరట్లోకి వెళ్లి కాలకృత్యాలు ముగించుకుని వచ్చాడు. లుంగీ, బనియన్ తీసి దండం మీద వేసి వెలిసిపోయిన జీన్స్ ప్యాంటు, దానిమీద టీషర్టు ధరించాడు. ఛార్జింగ్లో ఉన్న బేసిక్ మోడల్ సెల్ ఫోన్ను జేబులో ఉంచుకున్నాడు. క్యాగే, నాస్తా తయారు నహీ హువా అభీ, జల్దీ కరో అని ఫాతింబీని ఉద్దేశించి కేకవేశాడు. హోగయా, 2 మినిట్ అయ్యరో అన్నదామె. 2 నిమిషాల్లో ఒక పింగాణి ప్లేట్లో 2 జొన్న రొట్టెలు, కొరివికారం వేసి అతని చేతికిచ్చిందామె. రూంలో ఒక మూల బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ ఉంది. రొట్టెలు తింటూ కాసేపు ఈటీవీ న్యూస్ విన్నాడు ఖాదర్వలి. అందులో 3 సార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇవ్వడం నేరమని సుప్రీంకోర్టు ధృవీకరించిందని, దాని తర్వాత పార్లమెంటు ఉభయ సభల్లో ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్లు పాసైందని, చట్టంగా మారిందని, అలా తలాక్ చెప్పినట్లు భార్య గాని, రక్త సంబంధీకులు గాని పోలీసులకు ఫిర్యాదు చేస్తే మెజిస్ట్రేట్ విచారణ తర్వాత 3 ఏండ్ల వరకు జైలు శిక్ష పడవచ్చునని చెబుతున్నారు. ఎవడి పెండ్లాన్ని వాడు నచ్చకపోతే ఇడిచిపెట్టి నీకే, స్వతంత్రం లేకపోతే ఇంకెందుకు తేదీనే అంటూ తిట్టాడు ఖాదర్వలి. మధ్యాహ్నం తిననీకే రాగి సంగటి, అలచందల కూటు చేసిన, కట్టీమంటవా అని అడిగింది ఫాతింబి భర్తను. దినరోజు ఈ రొట్టెలు రాగి సంగటి తినలేక సస్తాండా. పొద్దున్నే నీ దరిద్రం ముఖం పెట్టుకుని ఉండకపోతాయే, ఈ తిండి వండకపోతాయే. రేపన్నా చికెన్ బిర్యానీ చేయకపోతే చెప్తా నీ కథ. ఇంక 4 రోజులైతే గాని శుద్ధ ఫ్యాక్టరీలో జీతం ఇయ్యరు. బిర్యానీ అంటే ఊరికి అవుతుందా? ఈ 4 రోజులు తాడు చేసి పెడతా అన్నదామె. తినడం ముగించి తలుపు పక్కన ఉన్న చెప్పులు వేసుకుని బయటకొచ్చాడు ఖాదర్వలి. బయట గ్రీవ్స్ గరుడ కంపెనీ ఆటో ఆగి ఉంది. స్టీరింగ్ వెనుక చిన్న ఫ్రేమ్ కట్టిన మక్కా మసీదు ఫోటో, ఇరువైపులా 2 అర్ధచంద్రాకారాలు, వాటి మీద నక్షత్రాలు, మధ్యలో 7, 8, 6 అన్న సంఖ్య ఉన్న ఫోటోను చేతితో తాకి కళ్ళకు అద్దుకున్నాడు. ఆటోను స్టార్ట్ చేసి పాత బస్టాండ్ వైపుగా పోనిచ్చాడు. ఢోన్ నుండి వెల్దుర్తికి లేదా ప్యాపిలికి షేర్ ఆటో నడుపుతాడు ఖాదర్వలి. ఫైనాన్స్ కంపెనీలో ₹4 వడ్డీకి అప్పుగా ఆటో తీసుకున్నాడు. నెలకు ₹10,000 కంతు కట్టాలా. రోజు 700-800 సర్వీస్ చేస్తాడు. ఒక్కో రోజు ప్యాసింజర్లు బాగా దొరుకుతారు, ఒక్కో రోజు డీజిల్ ఖర్చులు కూడా గిట్టవు.
ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు సర్వీస్ చేస్తాడు. డ్యూటీ అయిన తర్వాత మందు పడాల్సిందే. అదేదో నాటు సరుకు పనికిరాదు ఖాదర్వల్లికి. బ్రాందీ షాపులో ఖాతా ఉంది. రోజుకు 200కు పైనే తాగుడుకు తగిలేస్తాడు. ఇచ్చిన రోజు 100 200 భారీ చేతిలో పెడతాడు. లేని రోజు అదీ లేదు. ఆ రేకుల షెడ్డుకు నెలకు 2000 బాడుగా. ఫైనాన్స్ కంపెనీ కంతును మాత్రం నిర్లక్ష్యం చేయడు. రోజు 300 ఖచ్చితంగా చెక్క బీరువాలోని ఒక కవర్లో తీసి పెడతాడు. దాన్ని ఎంత అవసరం వచ్చినా వాడరు. మొగుడు వెళ్ళిపోయిన తర్వాత ఫాతిం బీ 5 ఏండ్ల కూతురు రజియాని లేపింది. ఆ పిల్ల లేచి, బాబా వెళ్ళిపోయినాడా అప్పుడే? నాకు రాత్రి వచ్చేటప్పుడు ఎగ్ బొండా తెమ్మని చెప్దాం అనుకుంటే, మా రోజు మర్చిపోయి వస్తాడు బాబా అన్నది. రాత్రి వచ్చేటప్పుడు మీ బాబాకు పెయి మీద కయ్యాలుంటాయి కదా నే త్యానీకే, పో పో తయారు కాబేటి, ఈ స్కూల్కి టైం అవుతాంది అన్నది తల్లి. రజియా గబగబ తయారై జొన్న రొట్టె తినింది. ఒక సత్తు క్యారియర్లో రాగి సంగటి, అలసందల కూటు పెట్టి ఇచ్చింది తల్లి. కిలోమీటర్ దూరంలో కొండపేటలోని గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్లో 2వ తరగతి చదువుతోంది రజియా. పుస్తకాల సంచి, క్యారియర్ తీసుకుని నడుచుకుంటూ బడికి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఫాతింబీ కూడా 2 రొట్టెలు తినేసి ఒక గిన్నెలో సంకటి పెట్టుకుంది. దండం మీదున్న బురఖా తీసి వేసుకుంది. తలుపు మూసి బీగం వేసి 2 కిలోమీటర్ల దూరంలోని శుద్ధ ఫ్యాక్టరీ వైపు నడవసాగింది. పసుపచ్చ రంగులో ఉన్న శుద్ధరాళ్లను మిషన్లలో పిండి చేస్తారు. అవి కొంచెం పెడుసుగా ఉంటాయి. ముగ్గురాళ్లను కూడా ఆడిస్తారు. ఆ రాళ్లను లారీల్లోంచి దింపడం, వాటిని గ్రైండింగ్ చేయడం, పెద్ద పెద్ద జల్లెడలతో శుద్ధపొడి పట్టడం, ఇలాంటి పనులు చేయిస్తారు. ఆడకూలీలకు రోజుకు 150 రూపాయల కూలీ. నో వర్క్ నో పే. కార్మిక చట్టాలు, హక్కులు ఏవీ ఉండవు. మెత్తగా నూరిన ఆ శుద్ధపొడిని చౌకరకం పెయింట్స్లో ఉపయోగిస్తారు. ఇండ్లకు ముందు వేసుకునే ముగ్గుపొడి కూడా అక్కడే తయారవుతుంది. వాటి వల్ల ఇంకా ఏమేం ఉపయోగాలున్నాయో ఫాతింబీకి తెలియదు. ఫ్యాక్టరీ చేరుకుని బురఖా తీసి కుక్యానికి తగిలించింది. అన్లోడ్ చేసి వచ్చిన ముగ్గురాళ్లను ఇనుప తట్టలతో మగ కూలీలు నింపిస్తుంటే క్రషర్ వద్దకు మోసి అక్కడున్న మెకానిక్ అందించసాగారు ఫాతింబీ, ఇంకా 5-6 మంది ఆడవాళ్లు. 1 గంటకు అందరూ భోజనాలు చేసి ఒక అరగంట విశ్రాంతి తీసుకున్నారు. 4 గంటల వరకు పనిచేశారు. వారానికి ఒకసారి కూలీ బట్వాడా చేస్తారు వాళ్లకు. సాయంత్రం ఆమె ఇంటికి వచ్చేటప్పటికి రజియా వచ్చి ఇంటి ముందు అరుగు మీద కూర్చునుంది. తల్లిని చూసి సంతోషంగా ఎదురొచ్చింది పాప. మరమరాలు, బెల్లం పాకం కలిపి చేసిన తాను తెచ్చిన బొరుగు ముద్దలు 2 దాని చేతిలో పెట్టింది. నాకు వద్దు, నాకు అండా బజ్జీ కావాలి అంటూ మారాన్ చేయసాగింది రజియా. 10 రూపాయలు పెట్టి అండా బజ్జీ కొననీకే నా కాడ పైసలు ఏడుండయ్యే, మీ బాబాజీ అంత ఇచ్చాళ్లే, యాడో మాకు అని బొజ్జగించింది తల్లి. ఇంట్లోకి వెళ్లి కుండలోని మంచినీళ్ళు తాగారిద్దరు. బొరుగు ముద్దలు తినేసి దోస్తులతో ఆడుకోవడానికి వెళ్ళింది రజియా. ఫాతింబీ స్నానం చేసి చీర మార్చుకుంది. రేషన్ బియ్యంతో అన్నం వండి గోగాకు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ కలిపి రోట్లో ఊరిమిండి నూరింది. 2 టమాటాలు నీళ్లలో పిసికి పసుపు, చింతపండు, ఉప్పు, కరివేపాకు వేసి తెర్లించి చారు చేసింది. చారుకు తిరగమూత పెట్టింది. 9 గంటలకు తూలుతూ వచ్చాడు ఖాదర్వలి. తండ్రిని చూస్తూనే రజియా వెళ్ళి, అబ్బా నాకు అండా బజ్జీ తెచ్చినవా ఈరోజేనా అని అడిగింది. అండా బజ్జీ కావాలా? చికెన్ పకోడీ వద్దు, తమర మాకు పూచో జావ్ అని కసురుకున్నాడు పిల్లను. అది చిన్నపుచ్చుకుని వెళ్ళింది. ఖానా ఇస్తేమాల్ కరూ అంది ఇల్లాలు. ఖాదర్వల్లి బ్రాందీ షాపు దగ్గరే మిర్చి బజ్జీలు, చీకులు తినొచ్చాడు తాగుడుతో పాటు. నాకేం వద్దు, మీరు తినండి అంటూ మంచం మీద పడిపోయాడు. ఒక కంచంలో అన్నం, గోగాకు ఊరుమిండి కలుపుకుని ఖాదర్వలిని బలవంతంగా లేపి 7-8 ముద్దలు తినిపించింది ఫాతింబీ. నీళ్లు తాగించి పడుకోబెట్టింది భర్తను. రజియా అన్నం తినేసి నిద్రపోయింది. తాను తిన్నాననిపించి కూతురి పక్కన నడుం వాల్చింది ఫాతింబీ. అర్ధరాత్రి ఎవరో తడుముతున్నట్లు అనిపిస్తే మెలకువ వచ్చింది ఫాతింబీకి. భర్త పక్కన చేరి శరీరాన్నంతా తడుముతున్నాడు. మత్తు దిగిపోయినట్లుంది. పగలంతా ఫ్యాక్టరీలో పనిచేసి అలసిన శరీరం నిద్రను కోరుకుంటోంది. కానీ భర్త కోరిక తీర్చడం తన బాధ్యత అని అనుకుని లేచి భర్తతో పాటు మంచం మీదకి వెళ్ళిందామె. రోజులు గడుస్తున్నాయి. రోజురోజుకు ఫాతింబీ పట్ల విముఖత పెరగసాగింది ఖాదర్వలీకి. దానికి తోడు బ్రాందీ షాపు దగ్గర బజ్జీలు, చీకులు అమ్ముకునే హసీనాతో ఈ మధ్య పరిచయం పెరిగింది. హసీనాది కూడా ఇంచుమించు ఫాతింబీ వయసే. కానీ ఆమెకు పెండ్లి కాలేదు. వాండ్లకు రాజా టాకీస్ వెనుక సొంత ఇల్లుంది. ఆమె తల్లి బీడీలు చుడుతుంది. అన్న ఖాసిం గల్ఫ్లో వెల్డింగ్ పని చేస్తాడట. హసీనా యవ్వనం, హొయ్యలు, లయలు ఖాదర్ని ఆకర్షిస్తున్నాయి. ఆమె కళ్ళలో కూడా ఆహ్వానం స్పష్టంగా తెలియసాగింది. ఇంట్లో భార్య సహకరిస్తున్నా అతనికి అసంతృప్తిగానే ఉంది. చివరికి ఒకరోజు ధైర్యం చేసి హసీనాని అడిగాడు.
మనమిద్దరం నిక్కా చేసుకుందామా? మరి ఉన్న బీవీనేం చేస్తావు? తలాక్ చెప్పేస్తా, దాంతో సుఖం లేదు, ఊకే పరిశాన్ చేస్తుంది. సరే అయితే మా అన్నతో మాట్లాడతా, ఇద్దరం గల్ఫ్కు పోయి దండిగా సంపాదించుకోవచ్చు. వస్తావా మళ్ళా? జరూరు వస్తా, మీ అన్నతో మాట్లాడు మళ్ళా. మీ అమ్మకేం ఫికర్ ఉండదు కదా? అదేముండదులే, ఒకవేళ మనం కనుక పోవాల్సి వస్తే పైసలు కావాలా? నీ కాడ ఉన్నాయా? లేవు గని, అంతగా అయితే ఆటో అమ్మేస్తా, లోన్ తీర్చేసి మిగిలిన డబ్బులు నీకిస్తా, సరేనా? ఆ రోజు రాత్రి యథాప్రకారం తాగి ఇంటికి వెళ్ళాడు ఖాదర్వలి. కూతురు దగ్గరకొచ్చినా పలకరించలేదు, భార్యతో మాట్లాడలేదు, భోజనం చేయమని అడిగినా పలకలేదు. పడుకున్నాడు మత్తుగా. ఉదయం లేచి నాస్తా కోసం ఉగ్గాని చేస్తున్న భార్య దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఏమిటన్నట్టు చూసిందామె. ఇదిగో, నేను నిన్ను ఇడిచిపెట్టాలనుకుంటాండా. ఈ బతుకు మీద నాకు విరక్తి పుట్టింది, నీతో నాకింక పొసగదు, సమజైందా? ఫాతింబీకి మగడు ఏమంటున్నాడో అర్థం కాలేదు. ఏమంటున్నావు అన్నది అయోమయంగా. నీకు నేను ఇప్పుడే ఇడాకులిస్తాండా, తలాక్ తలాక్ తలాక్, అయిపోయా, నీకు నాకు ఇంకే సంబంధం లేదు అని ప్రకటించాడతను. ఆ 3 పదాలు 3 పిడుగుల్లాగా ఆమె మీద పడినట్లయింది. మరి నాగతి, పిల్లగతేమి? నేనేం తప్పు చేసినా? నీవు నాకు లాయకైన దానివి కాదంతే. 30 ఏళ్లకే ముసల్దాని లెక్క కాబడుతీవి. నేను గల్ఫ్కు పోయి సంపాదించుకుంటా, ఆటో అమ్మేస్తుండా, లోను పోను వచ్చే డబ్బుల్లోంచి నీకు 10,000 ఇస్తా, నీ బతుకు నీవు బతుకు. భోరుడు ఏడుస్తూ అతని కాళ్లకు చుట్టుకుపోయిందామె. పిల్ల మొగం చూడు, నాకు అన్యాయం చేయగాకు అన్నదా ఇల్లాలు. అతని మనసు కరగలేదు. 3 సార్లు తలాక్ చెప్పింది కదా, ఇంక ఎవరేం చేసేది ల్యా అంటూ బలవంతంగా ఆమె చేతులు తప్పించి బయటికి వెళ్ళిపోయాడు ఖాదర్. ఫాతింబీ మనసంతా శూన్యం ఆవరించినట్లయింది. భార్యను వదిలేయడం ఇంత సులభమా? ఎంత చేసింది తను? అతని సంపాదన కంతులు కట్టడానికి తాగడానికి సరిపోతే తన కూలీ డబ్బులతోనే సంసారం గడుపుకొస్తోంది. ఏనాడు ఒక మంచి బట్ట ఎరగదు, మంచి తిండి ఎరగదు. ఆమె కళ్ళ నుండి అశ్రువులు కారుతున్నాయి. రజియా లేచి తల్లి వద్దకు వచ్చింది. మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. తల్లి కన్నీళ్లను తన చిట్టి చేతులతో తుడిచింది. మీ అబ్బా మనల్ని వదిలేసిపోయినాడమ్మా అన్నది తల్లి. ఇంక రాడా అన్నదా పిల్ల. రాడన్నట్లు తల ఊపింది ఫాతింబీ. కానీ రజియాలో ఏమాత్రం దిగులు కనపడలేదు. కారణం తండ్రితో పెద్దగా అటాచ్మెంట్ లేకపోవడమే. మా, నాస్తా ఏం చేసినావు అంది ఏం జరగనట్టు. ఇద్దరూ ఉగ్గాని తిన్నారు. కూతురిని తీసుకుని బస్టాండ్కి పోయింది. వెల్దుర్తి మీదుగా కోడుమూరు పోయే బస్సు రెడీగా ఉంది. ఎక్కి కూర్చున్నారు. 1.5 గంటలోపే ఊరు చేరుకున్నారు. అది ఆమె పుట్టినూరు. నడుచుకుంటూ తన ఇల్లు చేరుకుందామె. తండ్రి కాసిం సాహెబ్ కూతురిని చూసి సంతోషించాడు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. కైసే ఆనా హువా బేటీ, బినా ఖబర్? ఇలా వచ్చేవేంటమ్మా కబురు లేకుండా అన్నాడు ఆప్యాయంగా. అబ్బా అంటూ తండ్రి గుండెలపై వాలింది బేలగా. ఆమెను అక్కుని చేర్చుకున్నాడు ఆయన. వీపు నిమిరి ఓదార్చాడు. జరిగిందంతా వివరించిందామె. కాసిం సాహెబ్ కటికంగడి నడుపుతాడు కోడుమూరు మార్కెట్ వద్ద. మాంసం దుకాణం అన్నమాట. కూతుర్ని మనవరాల్ని విశ్రాంతి తీసుకోమని బయటికి వెళ్ళాడు. మిలిటరీ హోటల్లో ఇద్దరికీ పలావ్ తెచ్చిచ్చాడు. కొట్టు దగ్గర వ్యాపారం చూసుకుంటూ ఉంటే మైసూర్ రెడ్డి వచ్చాడు మటన్ కోసం. ఆయన పేరు మహేశ్వర్ రెడ్డి. జనాల నోట్లో పడి అలా అయింది. దాదాపు 30 ఏండ్ల అనుబంధం ఇద్దరిది. ఏ దాపరికాలు లేవు. కూతురికి అల్లుడు తలాక్ చెప్పి వదిలేశాడని, పుట్టింటికి వచ్చేసిందని చెప్పి బాధపడ్డాడు కాసిం సాహెబ్. ఆడోళ్ళంటే ఇంత సులకనైపోనాది, నీవేం ఫికర్ చేయగాక సాహిబు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చినది. 3 సార్లు తలాక్ చెప్పినంత మాత్రాన కుదరదు, అది చట్ట ప్రకారం నేరమైతాది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని ధృవపరిచినాకనే పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదించింది. సాయంత్రం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇద్దాం. ఆ ఎమ్మెని తీసుకుని మా ఇంటికి అడిగిరా. అట్లాంటి దొంగనా కొడుకులకు బుద్ధి వచ్చేలా చెయ్యాలా. ఇంకోడు అట్లాంటి పాడు పని చేయడు అని చెప్పినాడు మైసూర్ రెడ్డి. సాయంత్రం ముగ్గురు పోయి కోడుమూరు పోలీస్ స్టేషన్లో ఖాదర్వలి మీద రిపోర్ట్ ఇచ్చినారు. కాసిం సాహెబ్ కూడా నిశాన్ని వేసినాడు. చట్టం చకచకా కదిలింది. ఖాదర్వలిని అరెస్టు చేసినారు. కేసు ఎమ్మిగనూరు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వచ్చింది. ఖాదర్వలి బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్నాడు. జడ్జి కరుణించలేదు. ఫాతింబీ తనకు తన భర్త 3 సార్లు తలాక్ చెప్పి వదిలేసినాడని ధైర్యంగా వాంగ్మూలం ఇచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమెను అడిగాడు. చూడమ్మా, కేసు పెట్టావు బాగానే ఉంది, మరి నీ మగనికి శిక్ష పడితే నీకు పోషణ నిమిత్తం ఏ భరణము రాదు, ఆలోచించుకో. మరి నీవు వాపసు తీసుకుంటే 20,000 ఇస్తానంటున్నాడు నీ భర్త, ఏమంటావు? ఆమె ఏమంటుందోనని జడ్జి గారితో సహా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఫాతింబీ 2 చేతులెత్తి బోనులో నుండే న్యాయమూర్తికి దండం పెట్టింది.
గొంతు వణుకుతుండగా ఇట్లా చెప్పింది. వణుకు ఆమె గొంతులోనే గాని మనసులో లేదు. అయ్యా, నాకే భరణం వద్దు. తెగిపోయిన చెప్పుని ఇసిరేసినట్లు నన్ను ఇడిచిపెట్టినాడు ఆ పెద్ద మనిషి. అంత కరడుగట్టినోడిచ్చే డబ్బును నేను ముట్టను. అల్లా సాక్షిగా చేసుకున్న నిక్కా బంధానికి కట్టుబడి కాపురం చేసిన ఆ యప్ప నన్ను, నా బిడ్డను యానాడు పోషించలేదు. నా కష్టం మీద నేను బతుకుతా. నా బిడ్డను చదివించుకుంటా. కేసు ఎందుకు పెట్టినానంటే ఇట్లాంటి దుర్మార్గులకు బుద్ధి రానికే. ఇదిగో ఈ కోర్టు సాక్షిగా చెబుతున్నా సారు, ఈ కాపురం నాకొద్దు, దయించండి. ఆ ఇల్లాలు ఆత్మగౌరవానికి మెజిస్ట్రేట్తో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఖాదర్వల్లికి 1 సంవత్సరం జైలు శిక్ష వేశాడు జడ్జి. తండ్రి తన దగ్గర ఉండమన్నా వినలేదామె. మళ్లీ ఢోన్ చేరింది. 500 రూపాయలకు ఒక గుడిసె బాడుగకు తీసుకుంది. శుద్ధ ఫ్యాక్టరీలో కూలి పని కొనసాగించుకుంటూ బిడ్డను చదివించుకుంటోంది. కొన్ని నెలల తర్వాత ఫ్యాక్టరీకి ముగ్గురాళ్లు తోలే లారీ డ్రైవర్ ఉస్మాన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. ఆమె సున్నితంగా తిరస్కరించింది. శిక్షాకాలం పూర్తయింది. ఖాదర్ విడుదలయ్యాడు. ఆటో అమ్మి అతనిచ్చిన డబ్బుతో హసీనా ఉడాయించింది. భార్య విలువ తెలుసుకున్నాడు. ఆమె గుడిసెకు వెళ్లి మళ్లీ మనం కలిసి ఉందామని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఫాతింబీ అతనితో ఇలా అంది. మియా సాబ్, ముజే మాఫ్ కర్నా. ప్రశాంతంగా బతుకుతున్నా. మళ్లీ నా జిందగీ బద్నాం చేయగాకు. నా బిడ్డ మీద నీ నీడ కూడా పడకూడదు. కృపాకర్కి చలేచావు యహాసే. నాకు నీ మీద ఏం కోపం లేదు. నీలాంటి మగబాడి తోడు లేకపోతేనే బాగుంటుందని సమజైంది. ఈ కానూన్ తెచ్చిన సర్కారు సల్లగుండాలా. ఏ మతంలోనైనా ఆడదాన్ని ఉసురు తీసే మగోనికి శిక్షబడాలా. మీరింతవరకు ఎత్ర నార్యస్తు పూజ్యంతే కథ విన్నారు. రచన శ్రీ పాండ్యం దత్తశర్మ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ దత్త కథాలహరి కథా సంపుట. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.